నమస్తే మంచిగున్న రానులా ఇక భాగ్యలక్ష్మి వచ్చిందంటే బరాబర్ వార్తలు పట్టుకొత్తది. మరి ముందుగా ఏం చేద్దాం నెత్తికి తెలియుద్దాం పాండ్రి. వేడి మీద ఉన్నాయి రాజకీయాలు, తిట్టిపోసుకున్నట్టే నడిచినాయి లొల్లులు, జోరుగా దంచినాయి ఆనలు, ఇట్లే ఉంటాయట 2-3 దినాలు. గుబ్బడి పెంచినాయి బెట్టింగ్ యాపులు, సై అంటాండ్రు ఆల్రెడీ అలవాటైనోళ్ళు. సూపర్ గా సాగినాయి చెరిక్లు, సేరిండ్రట కాంగ్రెస్ ల 100 మంది జనాలు. ఇయాల రాజకీయ వార్తలు చూస్తే పొట్టుంది పో. గటు పోతున్న గాసారు, గిటు పోతున్న గీసారు. ఏపీల లడ్డు పంచాయతీ ముఖ్యమైన మాటలు గివ్వే నడిచింది ఇయాల. మరి పురాగా ఆర్చుకుందాం పాండ్రి, 2 రాష్ట్రాల రాజకీయాలు ఎట్లున్నాయో. ఎన్నటి సంతోషాలైన తిరుపతి దేవుని లడ్డు పంచాయతీ కల్తీ చేసిరని కూటమోళ్ళు, లేదు చేయాలని నిరుపేయాలని పంక పార్టీ వాళ్ళు. మొత్తం మీద పంక పార్టీ వాళ్ళు సర్కారు నిలబడి చేస్తున్నప్పుడు 20 కోట్ల కంటే ఎక్కువ లడ్డులను తయారు చేసేందుకు 60 లక్షల కిలోల నెయ్యిని వాడిరంటారు చంద్రబాబు సారు. ఇక సిండికేట్లో ప్రసాద నాణ్యతలు రాజీవాడి కల్తీ నెయ్యితో తయారు చేయించిరని అంటారు కూటములు రుజువులతోటి. ఫోరెన్సిక్ సాక్ష్యాలతో చూపిర్రట. 2019 నుంచి 2024 మధ్య కల్తీ నెయ్యిని వాడి 20 కోట్ల కంటే ఎక్కువ లడ్డూలు చేసిర్రట. ఇంకా ఈ కల్తీ నెయ్యి కోసం 234 కోట్ల 51 లక్షల దాకా ఖర్చుతం చేసిరని ఇలా చంద్రబాబు సార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మరీ చెప్పుకొచ్చిండు. ఇక ఇది బయటకత్తే రాజకీయం అంటారనే సెంట్రల్ సర్కార్ తోటి సిట్ విచారణ చేయించినాం, లడ్డు ఒకటే కాదు ఇంకా చాలా తప్పులు చేసిర్రు, అన్ని మెల్లమెల్లగా బయటకత్తే అన్నట్టు దానికి ఇచ్చిండు చంద్రబాబు సారు. ఇక పవన్ సారేమో తప్పు ఎవరు చేసినా శిక్ష వరుడే అంటాడుగా. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక రసాయనాలతోటి పామ్ ఆయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్ష? మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం కోర్స్ యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది. ఏపీ గిట్లుంటే తెలంగాణ రాజకీయం ఇంకో తీరుంది. మొన్న బాల్క సుమన్ సార్ అరెస్ట్ అవడంతోటి ఎంబడెంబడే ఓలేని కోల్పోయి చూసేస్తారు. ఇలా కేటీఆర్ సార్ వంత వచ్చింది. ఆదిలాబాద్ జైల్లోనే బాల్క సుమన్ సార్ను జైలు లోపలికి పోయి మందరించి వచ్చిరు కేటీఆర్ సారు, ఇంకిందరు గులాబీ పార్టీ వాళ్ళు. బయటకు వచ్చి రేవంత్ రెడ్డి సార్కు సురుకులు పెట్టినంత పని చేసి ఇండైరెక్ట్గా మంచిరాలను భయపడకురని చెప్పినట్టుండగా. ఇక జైల్లో పెడితే బాల్క సుమన్ భయపడడు, మా వాళ్ళు భయపడరు, నువ్వు మళ్ళీ చీపకూడదు తిన టైం వస్తుందని కూడా రేవంత్ రెడ్డి సార్కు సూచి పెట్టిండు రావణ సారు. అట్లాగే తమ్ముడు బాల్క సుమన్ గారిని ఇక్కడ జైల్లో పెట్టారు. వారికి తెలియదు రేవంత్ రెడ్డికి సుమన్ ఇవాళ కొత్తగా జైలుకు పోలే. సుమను గతంలో తెలంగాణ ఉద్యమంలో 10 సార్లు జైలుకు పోయిండు. 6 నెలలు జైల్లో ఉన్నాడు వివిధ సందర్భాల్లో. ఇక టాస్క్ ఫోర్స్ ఆఫీసులు, పోలీస్ స్టేషన్లలోనైతే లెక్క కూడా లేదు. గని గంటలు రోజులున్నాడు. సుమను ఇవాళ మీరు జైల్లో పెడితే భయపడతాడనో, లేదా మా నాయకులు భయపడతారనో, మా చెన్నూరులో ఉండే నాయకులు భయపడతారనో, మా మంచిర్యాల జిల్లా నాయకులు భయపడతారనో, మా ఆదిలాబాద్ జిల్లా నాయకులు భయపడతారనో రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు. కానీ ఆయనకు నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇట్లాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇటు రేవంత్ రెడ్డి సార్ గోదావరి జల మీద చర్చ పెట్టాలండగా మొన్న. దీనికి హరీష్ రావు సార్ సయ్యండు. నీ సవాల్ నాకు ఒకే, మరి మాట్లాడగా మైక్ కట్ చేయద్దు, కెమెరా దిప్పద్దు, మీకు ఒక సవాల్ ఇచ్చిరిండు. మంత్రి గారు మాట్లాడదాం అసెంబ్లీలో అంటుండు. ఎస్, మేము రెడీ, నీ సవాల్కు మేము యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. కెమెరా దిప్పద్దు, మైక్ కట్ చేయొద్దు. కట్ చేయకుండా నువ్వేం చేసినావో, బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో చర్చించడానికి మేము సిద్ధం. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో చేసింది ఏందో, 9.5 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినామో మేము చర్చించడానికి సిద్ధం. మేము 9.5 ఏండ్లలో 48 లక్షల ఎకరాలకు తెలంగాణలో సాగునీరు అందించి చూపాం. నువ్వేం చేసినావు 2.5 ఏండ్లలో? కనీసం 1 లక్ష ఎకరాలకైనా నీళ్ళు ఇచ్చినావా? మాటలు తప్ప చేతలు లేవు. గోదావరి మీద చర్చకు మేము సిద్ధం. మైక్ కట్ చేయొద్దు, కెమెరా తిప్పొద్దు, ఇది ఒక్కటే షరతు మాది, ఇంకేం లేదు. ఎంతసేపు అన్నా మాట్లాడదాం, ఎన్ని రోజులైనా మాట్లాడదాం.
ఇటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు చూసేందుకు పోయిన హరీష్ రావు సారు రేవంత్ రెడ్డిని ఏకి పరిచినంత పనిచేసిండు. ఫ్యూచర్ సిటీ మీద పెట్టిన శ్రద్ధ 10% హెల్త్ సిటీ మీద పెడితే మంచుకుండు. మా కేసీఆర్ సార్ ప్రజల పానాల మీద పెడితే ఈ రేవంత్ రెడ్డి ఫ్యూచర్ అంటానని కూడా కారడ్డలాడినట్టే ఉండుగా. ఈరోజు హెల్త్ సిటీ చూడ్డానికి వచ్చాం. గతంలో కూడా ఏడాది కింద వచ్చాం ఇక్కడికి. అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు. నిజంగా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2024 దసరాకు అన్ని వసతులతో పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఇనాగ్రేషన్ అయిపోయి ఉండేది. కానీ కాంగ్రెస్ వచ్చిన పుణ్యమాని హెల్త్ సిటీ పనులు అటకెక్కినాయి. రేవంత్ రెడ్డి గారి ధ్యాసంతా ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు ధ్యాసనేమో హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డిని ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారు ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, ఈ ఉత్తర తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ఈ ప్రజల ప్రాణాలు కాపాడాలి అని పేదల కోసం కేసీఆర్ గారు హెల్త్ సిటీని నిర్మిస్తే రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ ఏజెంట్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం ఫ్యూచర్ సిటీ మీద శ్రద్ధ చూపిస్తా ఉన్నాడు. కేసీఆర్ గారి శ్రద్ధ హెల్త్ సిటీ అయితే రేవంత్ రెడ్డి శ్రద్ధ ఫ్యూచర్ సిటీ. కేసీఆర్ గారి ఆలోచన పేదల ప్రాణాలు కాపాడడం, పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం. రేవంత్ రెడ్డి ఆలోచన రియల్ ఎస్టేట్ వ్యాపారము, కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పడం. ఇది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డికి ఉన్న తేడా. మనం ఉన్న జాగను ఎంబడే వచ్చి కాల్ చేయంటే కట్టుకున్న ఇండ్లను కూల్సి పారెత్తే, ఇంట్లున్న సామాన్లను బయట వారెత్తే మస్తు బాధ అనిపిస్తుంది కదా. ఉన్న జాగలకు పట్టలేవు. పోయిన సర్కారు ఉండుండ్రి అని చెప్పినా ఈ సర్కార్ వచ్చి లేదంటే పానం ఒక్కపారి పోయినట్టు అవుతుంది కదా. హబ్బో మనకైతే గసొంటి తిప్పలు లేవు అని సంతోషపడతాన్రా. కానీ గిల్ల దుఃఖం చూడుండ్రి. అయ్యో పెద్ద మందకు మందే అత్తాండ్రుగా అందరూ. వెనక పట్ల కార్లు ఆపి పూలి దునికినట్టు వీళ్ళ మీద దునికినట్టే ఉండ్రు. పో లొల్లి కావద్దని ఎంబడి ఆర్మీ వాళ్ళను, పోలీస్ సార్లను సుతం పట్టుకొని వచ్చినట్టే ఉండ్రు. వాళ్ళు జాలక వ్యాన్లేసుకొని బండ్లేసుకొని వచ్చిండ్రు పోలీసోళ్ళు. అచ్చుడే 9 మంది తప్ప అందరూ ఖాళీ చేయాలి. ఆర్డర్లు అచ్చునాయని పేపర్ చదివిండు ఓ పెద్ద మనిషి. స్టే ఉత్తర్వులు 9 మందికి మాత్రమే ఉన్నాయి. మిగతా వారికి కోర్టు నుంచి ఎటువంటి అప్రోచ్ కాలేదు కాబట్టి మీరందరూ ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాం. వీరు తప్ప మిగతా వాళ్ళందరూ ఖాళీ చేయాలండి. ఖాళీ చేయాలి, సహకరించవలసిందిగా కోరుతున్నాము. మీకు పునరావాసం కల్పిస్తారు. కంపల్సరీ డబుల్ బెడ్రూమో లేకపోతే ఏదో ఒక స్థలం ఇస్తారు. పోలీసుతోని అనవసరంగా గొడవ పడద్దు, రెవెన్యూ వాళ్ళతో గొడవ పడద్దు. మీ వీడియోస్, కర్రలు పట్టుకునే వీడియోస్ అన్ని కూడా మా దగ్గరకు వచ్చాయి. తర్వాత మీరే చికాకు పడద్దు. మీరు అనవసరంగా ఎవరో మాటలు నమ్మి ఇక్కడ మీరు చికాకు పడితే మీరే ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నాను, పరమేశ్వరి మరియు ఇంకో 9 మందికి హైకోర్టు ఆర్డర్ ప్రకారము మీకు ఉంది. వాళ్ళకి మేము ప్రొటెక్షన్ ఇస్తాము, మిగతా వారికి ఇయ్యము. సారు చదివిన పేర్లు తప్ప అందరూ ఖాళీ చేయాలి అన్నాడు. వామ్మో లైన్ చూడుండ్రి ఎంత పెద్దగా ఉందో. పాపం ఊరోళ్ళ కంటే డబుల్ త్రిబుల్ ఉన్నట్టే ఉండ్రుగా. ఇక మైకులు వెళ్ళిపోండ్రి, పోలీసోళ్లకు సహకరించుండ్రి అనబట్టే ఇంకో పోలీస్ పెద్ద సారు. అయినా ఎప్పటి సందో ఉన్న ఊరాయే, కన్న తల్లి అసొంటు పల్లెనాయే ఊకుంటారా? మీరు మందాస్తే మేం మందలేమా? రాన్రి మీరో మేమో తేలాలే ఇయ్యాలా. మా తాత ముత్తాతల కాడికెంచి ఉంటున్నాం, ఎవరు మమ్ముల ఖాళీ చేపిత్తరో అని ఊరోళ్ళంతా ఏకమైండ్రు. ఉత్తప్పుడు వాళ్ళది వాళ్ళు ఒట్లాడుకున్నా గిసొంటప్పుడు ఏకమై ఊరి కోసం కలిసికట్టుగా కట్టెలు పట్టుకొని అందరూ నిలుచుండ్రు రౌండ్ అప్ వేస్తందుకు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీ కతిది. కొందరిని ఇగ్గి ఇడిసి అవతల పారేసిండ్రు పోలీసోళ్ళు. అయితవానే గాని గీ అన్న బాధ చెప్పుకుంటాండు ఇనుండ్రి. ఇంతకు మీరు ఎప్పటి సంది ఉంటాండ్రు? ఎవరిచ్చిండ్రు మీకు ఈ ఇండ్లు చెప్పే అన్నా? ఇక్కడ మాకు స్థలాలు ఇచ్చారు. మాకు తల్లిదండ్రులు సంపాదన రాచలేము. అయితే మేము పేదలు అని మాకు ఇక్కడ స్థలం ఉందంటే మాకు స్థలాలు ఇచ్చారు. వచ్చి ఇక్కడ నివాసిస్తాను. 2014 నుంచి నివాసిస్తాను. ఇక మాకు ఇదే భూమి, ఇదే ప్రపంచం అనుకొని చిన్న చిన్న గుడిసెలు మా చాదనాన్ని కాడ కూలి పనిపోయి 4 పనిపోయి గుడిసెలు ఉన్నాం. ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ ఉంది, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంటు లేదు. ఇప్పుడు దౌర్జన్యంగా మాకు చెప్పబెట్టకుండా ఒకే సడన్గా దిగి మమ్మల్ని జనాల భయం గురి చేసి మా నాకు 3 పిల్లగాలు, చిన్న చిన్న పిల్లగాలు. మాకు దిక్కుమొక్క ఎక్కడ లేదు. మాకు వీటి మీదనే బతుకుతాను. ఇప్పుడు వచ్చి ఖాళీ చేయాలంటే మాకు ఏం చేయాలో తెలియక మాకు బాధ తప్ప ఏడుపు తప్ప ఏం లేదు. చాలా అంటే చాలా బాధపడుతున్నాం అండి. దీనికి మీరు మీడియాలో ప్రభుత్వాన్ని తీసిపోయి మాకు సహకరించాలి. మాకు మంచి
ఇల్లులు వచ్చి మాకు మా బతుకులు బాగా చేయాలని మా ప్రభుత్వాన్ని కోరుతున్నాం అండి. ఆయన పాపం ఉన్న పలంగా వచ్చి ఇల్లు ఖాళీ చెయ్యంట ఎట్లా నిజంగానే వాళ్ళది కాదు అనుకున్నా లేక ఇంకేమన్నా ఇకమతున్నా వాళ్ళకు ఏరే ఇండ్లు ఇచ్చి వాళ్ళు మంచిగా ఉన్నాక అప్పుడు ఖాళీ చేపియాలి. కానీ ఇట్లా నడమంత్రాన వచ్చి ఖాళీ చెయ్యంటే ఎట్లా సార్లు వాళ్ళు ఎటు పోవాలి? వాళ్ళు మీ బిడ్డలు కాదా అని గరం కాబట్టే ఇసొంటి నచ్చని జనాలు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ఇండ్లు కట్టుకొని ఉంటున్నోళ్ళ తానికచ్చి ఇంట్లున్న సామాన్లతోటి కలిపి మొత్తం ఖాళీ చేపించే పని ముంగటేసుకున్నారు. 2013 ఉదానికేంచి ఆర్డర్ వేసుకొని ఆడని గుడిసెలు వేసుకొని ఉంటాండ్రట కాలనీ వాళ్ళు. ఉండితందుకు రైట్ సుతం ఇచ్చిండ్రు. అసొంటి ఇప్పుడు ఖాళీ చెయ్యానుడేంది? మాకు అన్యాయం చేస్తే ఊకోమని ఆడున్నోళ్ళ మాట. మొత్తం బుధాన్ భూమి 67.7 కుంటలు. ఇండ్ల సగం పేదోళ్ళ గుడిసెలు వేసుకుంటే మిగిలిన సగాన్ని సుతం కబ్జా చేస్తారు కావచ్చని మొత్తం ఖాళీ చేపిస్తానం. వాళ్ళకు పట్టాలు లేవు, కోర్టు నుంచి స్టేలు లేవు అని అచ్చినోళ్ళ మాట. సుమారు 2000 మంది ప్రజల గుడిసెల్ని ఎలాంటి కోర్టు ఆర్డర్ లేకుండా, ఎలాంటి ఆదేశాలు లేకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ తన నమ్ముకున్నటువంటి కొంతమంది కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళ ప్రయోజనం కోసం గుడిసెల్ని ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా పూర్తి చేస్తున్నారు. వెలుగుమట్ల గ్రామంలో భూదాన భూమి ఉంది. సుమారు 62 ఎకరాల భూదాన భూమి ఉంది. ఈ భూమిని సుమారు 14-15 సంవత్సరాల క్రితం పేదలు భూదాన బోర్డు ద్వారా పట్టాలు తెచ్చుకొని ఆ పట్టాలు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు నివాసం ఉంటున్నారు. ప్రైవేటు వ్యాపారాలు ఏసటోళ్లతోటి కుముక్కాయిండ్రు. కావాలనే ఈ కయ్య ముంగటేసుకుండ్రు, కావాలనే మమ్మల్ని ఖాళీ ఏపిత్తాండ్రు అని ఆడ ఉంటున్నోళ్ళ మాట. మరి ఆఖరుకు ఏమైతుందో కానీ ఇప్పుడైతే ఇట్లా ఉంది ముచ్చట. ఓ అక్క, గీ పోషక్కుల కొడుకు బెట్టింగ్ పెట్టి పైసలు లాస్ అయ్యి ఉరేసుకుంటాడగా అక్క. ఆవు మా పక్కింటి నర్సక్కోళ్ళ అల్లుడు సుతం గంతే. బెట్టింగ్ అని పైసలు పోగొట్టకుండా పుష్కన పానలు ఇడిసిండు. పురుగుల మందు తాగిండటక్క. అయ్యో పెళ్ళం పొరగన్లా గతెట్లనే అక్క. అద్దన్న పని ఏస్టోళ్ళు పెళ్ళం పొరాల గురించి ఆలోచించుతారా పట్టు. ఆల్కచ్చే పైసల కోసం ఏగబడతారు, పానాలు ఇడిసిండ్రు. గివే ముచ్చట్లు మస్తు ఇనిపిస్తున్నాయి గాళ్ళ. మరెందుకంటారా? ఆల్కగచ్చే పైసలు పుక్కట్లు దొరికి పెట్టింగ్ యాపులు మస్తుంది పో వ్యాపారం. పేర్లు మారుతారు, పైసలు గుంజుతారు. ఈ దెల్వని ఎడ్డి మొక్కలు లాస్ అయి పానాలు ఇడుతారన్నది ముచ్చట. బెట్టింగ్ యాప్లు బంద్ పడ్డాయి, పెద్ద పెద్దలు రువ్వడి పెంచి బంద్ చేపిచ్చారు అనుకుంటున్నారులే. పేర్లు మార్చి బయలుదేరిండ్రు. పబ్లిక్ ఆశ పెట్టి ఆగం చేస్తారు, పానాలు పోయేటట్టు చేస్తారని యాప్ల మీద కేసులు పెడితే సర్కార్ బంద్ చేపించింది. కానీ వీళ్ళు పేర్లు మార్చి కొత్త యాప్లను పెట్టి వెనకాల ఒక అక్షరం మార్చి రాండ్రి మళ్ళా మా పాత చుట్టాలు అంటారు. ఇక అలవాటైన పేర్లాయే గుర్తున్నాయి కానీ బొమ్మలాయే. సర్చింగ్ చేసినా రావట్టే, చేయకపోయినా యాడ్లలో రావట్టే. గంతే ఓపెనింగ్ చేస్తారు, బెట్టింగ్లు పెడుతుర్రు మళ్ళా. 1000 పెడితే 5000 వస్తాయి. అండ్ల పెడితే కారు కొనొచ్చు, ఇంట్లో పెడితే ఇల్లు కొనొచ్చు అని ఆశ పెట్టే వరకు ఇండ్లా అండ్లని తేడా లేకుండా అన్నింట మేమే అంటారు బెట్టింగ్లకు అలవాటైన వాళ్ళు. గాయన పెద్దగా కాలేదా, గీన కమాయించలేదా, మేమెందుకు పెట్టాం, మేమెందుకు కమాయించామనుకుంటా అలవాటైన పానం ఆగమాగం అన్నట్టు చేస్తారు మోతబర్లు. మొదలు అలవాటు చేస్తేందుకు మంచిగానే ఇస్తారు. 1000 పెడితే 4000 ఇచ్చే వరకు జోరుగుంది గీ యాపు. గంటల 1000 సంపాదించచ్చు, రేపు లచ్చలు వస్తాయి, కారులో బిల్డింగ్లు నాయి అని కూర్చున్న కాడ అద్దాల సౌదం కలడు గంటే నోట్లే మాన్నే. అలవాట చేసే వరకు 1000 ఇచ్చి అటనికి లచ్చలు గుంజుతారు వీళ్ళు. అందుకేగా పానాలు పోయేటి అప్పుల కోసం బాబుల ఫోన్లలో జేబులలో దొంగతనాలు చేసేటివి. ఇక సెలబ్రిటీలతోటి ఉబ్బిచ్చి ఊరిచ్చి యాడ్లిచ్చి పబ్లిక్లకు ఇడితే మనోళ్ళు ఎగబడి బెట్టింగ్లు పెట్టవాటే. కొన్నింటికాడ కామన్ పీపుల్సే కాదు, చట్టాలను నోట్లు నానబెట్టిన వాళ్ళు జనాలకు చెప్పాల్సిన వాళ్ళు సుతం గీంతే.
కానిస్టేబుల్లు సిఐలు ఎస్ఐలు సుతం బలైండ్రు గీ బెట్టింగ్ యాప్లకు. మరి పైలం ఎన్ని యాప్లు వచ్చినా పేర్లు ఏ తీర్ర మార్చినా మీ నెత్తిల దిమాగ్ సక్కగా ఉంటే ఎవ్వరు ఏం చేయరు, పానాలు పైలంగా ఉంటాయి అనబట్టే బెట్టింగ్ తో బంద్ చేయరు అనే జనాలు. చలికాలం గిట్ల పోయిందో లేదో నులా ఎంబడే గ్యాప్ లేకుండా చేయండకాలం ఏ గిర్తం ఎత్తిపోయినట్టు కొట్టబట్టే పొద్దుగాల 8 అయిందంటే ముఖం ఎండ సాలైతాంది. నెత్తి మీద ఇంత దస్తో శత్రువు లేందో ఇంట్లోకెళ్ళి ఎల్ల బుద్ధి అయితే లేదు. తిప్పలైతున్న గీ కాలంలా 2-3 రోజులు గ్యాప్ ఇచ్చింది పోగిది. ఇదేంది అంటారా? ఇంకేంది గదే చూడుండ్రి. దంచి కొట్టింది పో ఆనా. నిన్నటి సంది రువ్వడి పెంచి 3 దినాలు మూనుం పట్టింది ఆనా. ఎండాకాలంలో నువ్వెందుకు కానీ ఎండాకాలం తిట్టిన సుతం లేదులే, నేను అత్త అన్నట్టే ఉంది పో ఆనకాలం కథ. హైదరాబాదు, కరీంనగర్, నిజామాబాద్, కాగజ్ నగర్, జగిత్యాల, మంచిర్యాల అన్నింటికాడ ఆనలే. లేకపోతే ఆడనన్న కొట్టిపోయింది ఆనా. మాపటిలు ఎండుంటే సాయంత్రానికి వచ్చి ఆన అందుకుందిగా. రాత్రి ఈదుల్ గాలులకు పడ్డ వర్షానికి మక్క చేన్లు ఇలా నీళ్ళ పాలైనాయి. ఈ సంవత్సరము క్రాపు బాగా వస్తుంది, మామిడి చెట్టు మంచి పూత వచ్చింది అనుకున్నాం. ఈ రాళ్ళ వర్షానికి, రాత్రి పడ్డ రాళ్ళ వర్షానికి మామిడి పూత కూడా రాలిపోయింది. అంతేకాకుండా ఉడకబెట్టిన పసుపు కళ్ళల పైన తడడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారులు కొంచెం శ్రద్ధ తీసుకొని మన క్లస్టర్ లెవెల్లో, మండల్ లెవెల్లో ఏఈ కానీ ఏఓ కానీ దీన్ని కొంచెం విచారించి ఆర్థిక నష్టం వచ్చేలా చర్యలు తీసుకోగలరు. పై అధికారులకు కూడా తెలియజేయగలరు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం దీని గురించి శ్రద్ధ తీసుకోవాలని కోరుతున్నాం. గాలి దుమారం పెట్టి పొట్టు పొట్టు కొట్టింది ఆన. సరిసి కొట్టిన ఆనకు కొన్నింట్ల రేకులు చూద్దాం కొట్టుకపోయినాయి అనుకోర్రి. మక్కలు ఒరిగినాయి, మార్కెట్లో ఉన్న పత్తి పసుపు తడిచింది. మొన్నటి సంది చాలైన ఈ ఆనను చెడగొట్టు ఆన అని అనరా చెప్పుర్రి. రైతుల నోట్ల మన్ను పడతట్టు భలే కొట్టింది పో. ఆన ఆలోచన లేని ఛత్రీ కవర్లు పట్టుకొని బడిపోర్లు కొలువులకు పోయేటోళ్ళు తడిచి ముద్దయ్యారు పో. ఏడికాడ ట్రాఫిక్ సుతం ఆగిపోయింది. మొన్న నిన్ననే కాదు, ఇయ్యాల రేపు సుతం ఉంటాయి అట గీ ఆనల ఆనకాలం లెక్క. గాలి దుమారం పెట్టింది, దంచి కొట్టింది ఆన. ఆడాడ తుపర పడ్డ కొన్నింటికాడ మూనం పట్టింది అనుకోర్రి. ఆనకు ఇప్పుడెందుకు లవ్ పుట్టిందంటే బంగాళాఖాతంలో అల్పపీడనం పుట్టి ఆనకు లవ్ పుట్టింది జనం మీద అనబట్టే ఆనలు ఎందుకు పడ్డాయి ఎరకైనోళ్ళు. మొన్నటిదాకా మా పార్టీలో ఉండి ఇప్పుడు వాళ్ళు పైసలు ఇయ్యంగానే అండ్ల సేరిండ్రా. ఏం కాక పార్టీలో చేరేతందుకు ఎంత ఇచ్చిండ్రు మీ కొత్త పార్టీ వాళ్ళు? పైసలు లేవు, పాడు లేవు. మాకు వాళ్ళ సిద్ధాంతాలు నచ్చినాయి, వాళ్ళ పని నచ్చింది గంతే. ఎరకలేందా పట్టు గింత మాట అంటాను? మీ పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నా పైసలు తీసుకున్నామా? హౌతి ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ గీ పార్టీల జాయినింగ్లు రాష్ట్రంలో బగ్గనే అవుతున్నాయి కదా. గిట్లనే నడుతున్నాయి ముచ్చట్లు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి విచ్చేసిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చారు మన ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎందుకంటే ఇవన్నీ చూసే ఆకర్షితాలైనా ఇవన్నీ చూసి అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరడమైంది ఈరోజు. ఎందుకంటే నాకు నచ్చి హృదయపూర్వకంగా నేను చేరుతున్నాను కూడా. ఎందుకంటే సమాజ సేవ నా ధ్యేయం. అదే కాంగ్రెస్ పార్టీకి పథకాలు తెచ్చింది, ఇంతమందికి పేదలకి, పెద్దలకి, అందరికీ చేస్తుంది కాబట్టి నేను అది గమనించి ఈ పార్టీ అయితే నేను ప్రజలకి బాగా సేవ చేయగలుగుతా అనే భావంతో నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడమైంది. అదే మంచి ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ దగ్గర అన్నగారి దగ్గరకు పోయి, పరమేశ్వర రెడ్డి అన్నగారి దగ్గర పోయి నేను అడిగి ఈ ప్రజలకి అంతో ఇంతో సహాయం చేద్దాం అని భావంతో నేను వచ్చాను. ఇలాగే పరమేశ్వర రెడ్డి గారు అంటే ఎంతో కష్టపడి ఎన్నో పథకాలు తెచ్చారు, అది నేను గమనించాను. అందుకే ఈ పార్టీలో రావడం జరిగింది. కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఇట్లాంటి పథకాలు తీసుకురాలే. మన టీఆర్ఎస్ ఇన్ని ఏళ్ళు పరిపాలించింది, ఏదన్నా తెచ్చిందా ఒక్కటైనా? తేలేదు ప్రజలకి. నా యొక్క
సేవాభావంతో నేను ఎన్నో పథకాలు తీసుకురావాలి, మన ప్రియతమ యంగ్ హీరో మన రేవంత్ రెడ్డి గారంట చేసిన పథకాలను తీసుకొచ్చి ఎంతో ఎంతో ప్రజలకి సేవ చేద్దామని భావనతో వచ్చాను. పరమేశ్వర రెడ్డి గారిని అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పరమేశ్వర రెడ్డి గారని ఈసారి నేను ఎమ్మెల్యేగా చూడాలని కోరుకుంటూ నేను వచ్చినట్టు మీకు మనవి చేస్తున్నాను. మావోన్కి లగ్గం అయితలేదు, జరా పిల్లలు చూడరాదు. హే మొన్న చూసిన పిల్ల దొడ్డుంది. ఏమక్క కంత కురుసు ఉన్న పిల్లగాన్ని తెత్తేవి, ఎట్లుండా పిల్లగాడు? అద్దక్క వేరే సంబంధం ఏమన్నా ఉంటే చూడరాదు. సరైతి గాడున్నరట గాని మరి అరుసుకోవాలి. మీ పిల్లగాని ఫోటోనైతే పంపుమాను మావోన్కి. సరే సరే అక్క చెప్తే గాని గిట్లే నడుతున్నాయి కదా ఇంట్లో ఎవరన్నా ఈడుగచ్చినోళ్ళు ఉంటే. కానీ గిల్లదేనుల్లా కిస్మత్ అంటే. ఏ వీడియో అనుకుంటున్నారులా? కాదు కాదు, ఒరిజినల్దే. పెండ్లి పిల్లగన్లు సేమ్ టు సేమ్, పెండ్లి పిల్లలు సేమ్ టు సేమ్. అట్టెట్లంటే వాళ్ళు కవలలు, వీళ్ళు కవలలే. ఆమ్డాల జంటలు వీళ్ళు, అన్నదమ్ముల ఆమ్డాలోళ్ళే, అన్న చెల్లెళ్ళ ఆమ్డాలోళ్ళే. సంబంధం అట్లా కుదిరింది మరి. వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఒకే ఇంట్లో నలుగురు అయినరు అన్నట్టు. విజయ్ వినయ్లు, కీర్తన కీర్తిలు ఒకటైర్రు. పిల్లగానోళ్ళది కామారెడ్డి జిల్లా గాన్పూరు, పిల్లలది అదే జిల్లాలో ఉండే దేమికలన్. నలుగురికి నలుగురు సాఫ్ట్వేర్లే. ఎన్నో దినాల సంది పిల్లలను చూస్తారంట. ఒకటే అన్నదమ్ములకు ఒకటే ఇంట్లో ఉండే ఆమ్డాల అక్క చెల్లెలు దొరికే వరకు ఒకటే పందిట్లో పుస్తకట్టిర్రు. ఇక ట్విన్స్ చేసుకోవాలనుకున్నారో లేదో కానీ వాళ్ళకి ఆమ్డలు వచ్చే, వీళ్ళకి ఆమ్డలు వచ్చే. పిల్లలు లగ్గమైనాక ఏరే అవుతాం అనుకోరట కానీ ఒకటే ఇంట్లోకి పోయిర్రు. ఆండోళ్ళు పుడితే ఎట్లుంటది కథ? ఒకటే రకం బట్టలు, జుట్టులు, పెన్నులు, పుస్తకాలు అన్నీ ఒకటే తీరులో చూసుకుంటారు కదా. ఆఖరికి ఒకటే ఇల్లు, సేమ్ ఒకటే లెక్క ఉండే ఆల్ మొగలు సుతం దొరికి రాళ్ళకి ఇళ్ళకు. గీళ్ళదే అదృష్టం అంటే. వీళ్ళ ఇంటోళ్ళకు వాళ్ళ ఇంటోళ్ళకు వేర్వేరు ఓడు పట్టది. ఒకటే ఇంటికి సారే పంపినా ఒకటే ఇంటికి కట్నం ఇచ్చిన తిట్టటోళ్ళు ఉండరు, అలగటోళ్ళు అసలే ఉండరు. ఆల్ మొగలు మంచిగా ఉంటే ఏం లొల్లు ఉండదు అనమాట ముచ్చటెరికైన జనాలు. ఇక రీల్స్ ఎత్తనైతే పొట్టు పొట్టు వైరల్ అయితే పో. ఆనకాలం అత్తే ఓ తిప్పలు, ఎండకాలం అత్తే ఇంకో తిప్పలు, చలికాలం అత్తే సర్ది తిప్పలు. కాలాలు మారినా రోగాలు మాత్రం ఆగాయి. నీళ్లు వేరైతే ఎంబడే సర్ది, గొంతు నొప్పి గిట్ట అనుకుంటా రోగాలు అందుకుంటాయి. ఇక దోమలతోటి తిప్పలు చెప్పరావనుకోండ్రి. ఇప్పుడు డయేరియానట. ఊరుకు ఊరు పట్టణానికి పట్టణమే మస్తు ఇబ్బంది పడుతుంది గాడ. ఇంతకు ముచ్చటేందో చూడుర్రి. శ్రీకాకుళం పట్నం అంతా డయేరియాలొల్లే. ఏడి కాడ అందరినీ ఇదే రోగం ఇబ్బంది పెడుతుందట. వాంతులు, విరేచనాలు, గివే తిప్పలు. దవాఖాన్లు జాల్తలేవు, డాక్టర్లు జాల్తలేరు అనుకోండ్రి ఈ రోగం తిప్పలతోటి. బోడెమ్మ కోవెల, ముండేటి వీధి, మంగువారి తోటల్లా మస్తు మంది బాధితులు ఉండ్రట. అందరికీ ఏ తిప్పలట, వాంతులు, విరేచనాలనట. గీ సారు చెప్తాండు ఇనుండ్రేది. మన శ్రీకాకుళం ప్రజలందరికీ విజ్ఞప్తి, శ్రీకాకుళంలో ఉన్న దమల వీధి, అలాగే కాకి వీధి, గుడి వీధి, మంగువారి తోట, ఈ 4 ఏరియాస్లో కొన్ని ఈరోజు పొద్దున్న నుంచి కొన్ని డైరియా కేసెస్ నమోదైంది. ఈ కేసెస్ ఉన్న చోట్ల దయచేసి మీరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి వచ్చిన వాటర్ దయచేసి మీరు తాగకూడదు. గతంలో ఒక 2-3 డేస్ నుంచి వాటర్ మీ దగ్గర పట్టుకుని ఉంటే దయచేసి వదిలేయండి. మీ ఏరియాకి మున్సిపల్ వాటర్ మళ్ళీ ట్యాంకర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అది కాకుండా మీ ఏరియాలో ఎక్కడైనా బాటిల్ వాటర్, ప్యాక్డ్ వాటర్ దొరికింది, అది కూడా మీరు తాగొచ్చు.
ఎక్కడన్నా మీరు వాటర్ తాగుతున్నారు అంటే బాయిల్ చేసుకుని చాలా బాగా వేడి హీట్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు తాగితే బాగుంటుంది. ఇది కాకుండా ఎక్కడైనా మీకు మెడికల్ పరంగా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్లీ జీజీహెచ్కి లేకపోతే మీ దగ్గర ఉన్న పిఎస్సికి మీరు రిపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నిన్న పగటీల సంధి చాలు, ఇప్పటికీ తగ్గుతలేరు జనాలు. నిన్న 11 మంది అంటే పొద్దుగాలటికి 18 అయినరు, పొద్దుకే వరకు ఇంకింత ఎక్కువ అయినరు. మరి రేపో మాపో ఇంకెంత పెరుగుతారో రోగాలతోటి కుప్పైనోళ్ళు. ఖరాబ్ అయిన నీళ్లు, శుద్ధి లేని తిండిల బ్యాక్టీరియా, పరాన్న జీవులు చేరి రోగం పెంచితే అన్నం అరగది. మందులు పనికిరావు, నిల్వ అన్నం తినకుండ్రి, ఉడకని అన్నం జోలికి అస్సలే పోకుండ్రి. బాగాలేవు మధ్యాహ్నం అంటే కొంచెం అదొకలాగా వచ్చే వాటర్ తాగడానికి కూడా బాగాలేవు. మధ్యాహ్నం బాగాలేవు, నేను ఉదయం బాగానే ఉంది. అంటే ఎలా దేని నుండి వచ్చి ఎలాగ వచ్చేది అంటే వాసన లాగా వచ్చే చిన్నది స్మెల్ వచ్చింది, అప్పుడు పట్టలేదు మరి తాగడానికి. దాంట్లోకి కలుపుతారు కదా వాటర్ లో, అప్పుడు మందు కలిపి ఉంటారు కదా, అలాగే అనుకున్నాం. కానీ తాగడానికి మరి పట్టలేదు. నేను ఉదయం పట్టిన నీళ్ళు ఉంచుకున్నాను. నీళ్లు నిల్వ ఉంటే తాగకుండ్రి, ఫ్రెష్ నీళ్లు వాడుండ్రి. తాగేతందుకైతే ఇంకింత పైలం. మంచిని వెంచితే నిల్వ నీళ్లు రోగాలకు ఏతువ. పానాలు పైలం రోగాలకు దూరం ఉండుండ్రి. చెప్పేది చెప్పినాం, అటెనక మీ ఇట్టం మరి. వార్తలు చూసిరు కదా, ఇగో ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మనం పోయేద్దునా, ఉంటాం మరి.